వెల్కమ్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ అండి మిల్ మేకర్ చింతపులుసు కర్రీ అండి. అంటే మిల్ మేకర్ చింతపండు పులుసుతో ఎలా ప్రిపేర్ చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. మిల్ మేకర్ అండి, మిల్ మేకర్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకోవాలండి. వాటర్లో బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా సరిపోతుందండి. మరి ఎక్కువ అయితే కనుక పేస్ట్ లాగా అయిపోతాయి ఈ మిల్ మేకర్స్ అనేవి. మిల్ మేకర్ సైజులో ఉంటాయండి. ఇవి స్మాల్ సైజ్ ఉంటుంది, బిగ్ సైజ్ ఉంటుంది, మీడియం ఉంటుంది. నేను వచ్చేసి మీడియం సైజ్ మిల్ మేకర్స్ తీసుకున్నాను నేను. ఇవి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత నీళ్ళు వంపి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టి బాండీ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు యాడ్ చేశాను నేను. ఆనియన్స్ వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి అల్లం పేస్ట్ యాడ్ చేయండి. దానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం అంటే వాటర్ వంపేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదండి, ఈ మిల్ మేకర్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ పోపులో. మరి మెత్తగా ఉడికించకూడదండి, మామూలుగా ఒక 5 మినిట్స్ ఉంచి దించేస్తే సరిపోతుంది. ఇవి ఏంటంటే ఇప్పుడు మనం పోపులో ఇవి మిల్ మేకర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్లో బాయిల్ చేసిన మేకర్స్ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేయాలండి, అంటే కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వేగాలండి. ఇవి కొంచెం అంటే లైట్గా ఒక 5 మినిట్స్ అలా వేగడానికి కొంచెం మూత పెట్టి ఉంచండి. దాన్ని మూత పెట్టి ఉంచాలి. ఒక 5 మినిట్స్ అండి, 5 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందామండి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కలిపి చూడండి. మిక్స్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయండి. చూసారా ఎలా ఉందో? ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది. ఇప్పుడు వచ్చేసి మనం చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలండి. చింతపండు అనేది అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది నానబెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా పెట్టేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇది అంతా మళ్ళీ కర్రీ ఒకసారి ఇలా చింతపండు రసంలో వేసుకున్న తర్వాత కర్రీ అనేది మంచిగా మిక్స్ చేసుకోవాలి. టోటల్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కర్రీకి సరిపడా కొంచెం అంటే కారం యాడ్ చేసుకోవాలండి. ఇది కారం అనేది నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారండి ఎలా మరిగిపోతున్నాయో వాటరు, చింతపండు రసం అనేది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. చింతపండు రసం అనేది వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనము. ఎందుకంటే టోటల్ చింతపండు రసం అంటే కనుక పులుపు ఎక్కువైపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం కారం, ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. చూసారండి ఎలా వచ్చిందో కర్రీ అనేది. ఇప్పుడు మనం కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అనేది మెంతిపిండి అనేది యాడ్ చేసుకోవాలండి. ఓన్లీ మెంతిపిండి అండి, మసాలాలు అవి ఏమీ అవసరం లేదండి. ఓన్లీ మెంతిపిండి, అంటే మెంతిపిండి ఉంటుంది కదండి సపరేట్గా, ఆ మెంతిపిండి అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంటే కర్రీకి పట్టే విధంగా మెంతిపిండి అనేది కర్రీకి పట్టే విధంగా యాడ్ చేసుకోవాలి. చూసారండి అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.